తిథివార నక్షత్రాల వ్రతాలు. చైత్రశుద్ధ త్రయోదశిని కామదేవ త్రయోదశి అంటారు. ఈ రోజున తెల్ల కమలం మున్నగు పూలతో రతి ప్రీతియుక్తుడు మణివిభూషితుడు శోక విదూరకుడు ఒక మన్మథుని పూజించాలి. ఈ వ్రతం పేరు మదన త్రయోదశి. ఇది సుఖ సంతోషాలను ఇస్తుంది. ప్రతి మాసంలో 2 చతుర్దశులున్న 2 అష్టమి దినాల్లోనూ ఉపవాసం చేసి పరమశివుని పూజించాలి. ఇది ముక్తిప్రదాయకం. ఈ వ్రతానికి శివాష్టమి చతుర్దశి వ్రతమని పేరు. ధామ వ్రతం కార్తీక మాసంలో ఏవో 3 రాత్రుల పాటు ఉపవాసం ఉండి చేసే వ్రతం. దీని చివరిలో ఒక భవనాన్ని దానం చెయ్యాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుంది. వారవ్రతంలో అయితే ప్రతిరోజు సూర్యుని పూజించి ఆయన పేరుకి ఆ వారం పేరుని జోడించి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వారం రోజులు నక్తవ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతం చేసిన వారికి సర్వఫల ప్రాప్తి కలుగుతుంది. మన మాసాల పేర్లు నక్షత్రాలను అనుసరించి పెట్టబడ్డాయి కదా. ఆ నక్షత్రం ఆ నెలలో పున్నంతో ఉపయోగిస్తే ఆ రోజున ఆ నక్షత్ర వ్రతం మొదలు పెట్టాలి. కార్తీక మాసంలో కృతికా నక్షత్రం పౌర్ణమి నాడు పడిన రోజు ఈ వ్రతానికి సర్వ ప్రశస్తం. ఆ రోజు కేశవుని యథాశక్తి అలవాటైన పద్ధతిలో పూజించి 4 నెలల పాటు వరుసగా అనగా కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ మాసాల్లో నేతితో హవనాలు చేసి బియ్యం నువ్వులో కలిపిన అన్నాన్ని ఉప్మా వలె వండి నైవేద్యం పెట్టాలి. ఆషాఢాది 4 నెలల్లో పాయసాన్ని నివేదించి బ్రాహ్మణులకు పాయసంతో భోజనం పెట్టాలి. పంచగవ్యాలనే ప్రాశిస్తూ జలస్నానాలు చేస్తూ క్రమం తప్పకుండా నైవేద్యాలు పెడుతూ మరో 4 నెలలు ఇలాగే చేసి సంవత్సరాంతాన భగవంతుని విశేష రూపంతో పూజించి ఇలా ప్రార్థించాలి. నమో నమస్తేచ్యుత సంక్షయోస్తు పాపస్య వృద్ధిం సముపైత పుణ్యం ఐశ్వర్య విత్తాది సదాక్షయం మే తథాస్తు మే సంతతి రక్షయైవ యథాచ్యుత త్వం పరతః పరస్మాత్ స బ్రహ్మభూతః పరతః పరస్మాత్ తథాచ్యుతం మే కురు వంచితం సదా మయా కృతం పాపహరా ప్రమేయ అచ్యుతానంద గోవింద ప్రసీద యదభీప్సితం తదక్షయ మే మయాత్మన్ కురుష్వ పురుషోత్తమ. ఈ మాస నక్షత్ర వ్రతాన్ని 7 ఏళ్ళు చేయాలి. ఇలా చేసిన వారికి ఆయువు, లక్ష్మి, సద్గతి ప్రాప్తిస్తాయి. స్వచ్ఛ హృదయులే ఉపవాస సహితంగా 1 సంవత్సర పర్యంతం యథాక్రమంగా ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి తిథుల్లో విష్ణు, దుర్గ, శివసూర్య పూజలను గావించిన వారికి అన్ని నిర్మల అభిలాషలు తీరుతాయి. దేహాంతంలో దేవలోక ప్రాప్తి కలుగుతుంది. వ్రతకాలంలో ఏకభుక్తం కానీ, నక్తవ్రతం కానీ, అయాచితం కానీ, ఉపవాసం కానీ పాటించాలి. పైన చెప్పిన దేవతలందరినీ శాకాదులతో పూజిస్తే భోగం, మోక్షం 2 అబ్బుతాయి. పాడ్యం నాడు కుబేర, అగ్ని, నాసత్య, దస్ర నామక దేవతలను, విదేయ నాడు లక్ష్మిని, యమధర్మరాజును, పంచమి నాడు పార్వతీదేవిని, నాగగణాలను పూజించాలి. అలాగే షష్ఠి నాడు కార్తికేయుని, సప్తమి నాడు సూర్యదేవుని, అష్టమి నాడు దుర్గని, నవమి నాడు మాతృకలను, తక్షకుని పూజించాలి. అదేవిధంగా దశమి నాడు ఇంద్రుని, కుబేరుని, ఏకాదశి నాడు సప్తర్షులను, ద్వాదశి నాడు హరిని, త్రయోదశి నాడు మన్మథుని, చతుర్దశి నాడు మహేశ్వరుని, పున్నం నాడు బ్రహ్మని, అమావాస్య నాడు పితృదేవతలను పూజించాలి.